మాకు ఎంఆర్ఓ రవి గారు, పద్మావతి గారు, నీలకొండ అప్పారావు గారి పేరు మీద అయింది 1020 గజాలు ఈ ప్లాట్లు ఇచ్చారండి. డూప్లికేట్ మాకు ఇచ్చేసి ఒరిజినల్ సిఆర్డీకి భూమి చేసినప్పుడు 2014లో నాకు కౌలు లేదు, పెన్షన్ లేదు. యాక్చువల్గా లుంగీ పంచ అంటే లుంగీ పంచే వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలి. ప్యాంట్లను వీళ్ళకి కాదు. లుంగీ పంచేవాళ్ళే రైతు అనేవాళ్ళు. గజానికి 5 నుంచి 10,000 కాజేస్తుంటే నేను ముఖ్యమంత్రి గారు సంవత్సరం నుంచి 500 అర్జీలు పెట్టినా కూడా తీసి పక్కన పెట్టేస్తుంది. అదేంటంటే మేమే కేసు పెడతాము, మీ జాతీయం చేసుకోపో అన్నారు. అసైన్మెంట్ రాసిన స్టాంపు రద్దు చేసి క్లియర్గా మళ్ళీ రిజిస్టర్ చేయమని కోరాము. దానికి కమిషనర్ గారు రెస్పాండ్ అయ్యి ఈ రోజే జీవో ఇస్తా అన్నాడు. అక్కడ అర్జీ పెట్టి స్పందించారు. రేపు సోమవారం వెంకటపాలెంలోనే వాళ్ళ ఒక కార్యాలయానికి వచ్చి దాన్ని వెరిఫై చేసి దాని గురించి చెప్తాము. గ్రీవెన్స్ అయితే ఇప్పుడు అన్ని యూనిట్ల నుంచి డీసీలు, తహసీల్దార్స్ అందరూ వచ్చారండి. అట్లానే కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు వీళ్ళందరి సమక్షంలో గ్రీవెన్స్ మనం ఇచ్చిన ఈ మన ప్రాబ్లమ్స్కి వాళ్ళు పాజిటివ్ ఇది కనిపించిందండి. మాకు అప్పుడప్పుడే స్పాట్లోనే ఈ ఇష్యూ 6 రోజుల్లో సాల్వ్ అయిపోద్దని అని చెప్పి వాళ్ళ కమిషనర్ గారు అయితే వాళ్ళ లోయర్ ఆఫీషియల్స్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసేసారు. మీ ఇష్యూ 6 రోజుల్లో సాల్వ్ అయిపోద్దండి. యాక్చువల్గా ఇష్యూ మాది ఏంటంటే, మాకు అప్పుడు ఫస్ట్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కొంత సపోజ్ 10 ఎకరాలు ఇచ్చామనుకోండి, ఒక అరెకరం అసైన్డ్ ఉంది. అసైన్డ్ అంటే కేటగిరీ 2 బిఫోర్ 1954. దానికి అసైన్డ్ అని పెట్టేటప్పటికే ఇది ఎట్లా ఉందంటే ఒక బిందె పాలల్లో ఒక చిన్న చుక్క విషం కలిపినట్టుగా అయిపోయింది ఇవాళ. దాన్ని మేము ఏం చేయమంటున్నామంటే ఆ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయమంటున్నాం. దానికి కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి ఒక 1 రోజులు నెక్స్ట్ వీక్లో మీకు అంతా ప్రొసీడింగ్స్ వచ్చేస్తాయండి, ప్రాసెస్ మొదలు పెడతామని చెప్పారండి. పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఒక ఇదే కాదండి, మా ఊరి ఇంకా 2-3 ఇష్యూలు ఉన్నా కానీ, యాన్యుటీల విషయాలు కానీ దీంట్లో కూడా అంతా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఆ నాట్ టాలీడ్ ఒకటి ఉంటే మా వాళ్ళదే, ఆ నాట్ టాలీడ్ దాంట్లో కూడా డెసిషన్ అక్కడే తీసేసుకొని పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యి చెప్పేశారండి కమిషనర్ గారు. యాక్చువల్గా లుంగీ పంచ అంటే లుంగీ పంచే వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలి. ప్యాంట్లను వీళ్ళకి కాదు. లుంగీ పంచేవాళ్ళే రైతు అనేవాడు. ఇప్పుడు నేను కథతో షర్ట్ వేసుకొని వచ్చాను. నేను తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకున్నాను. బట్ నేను పొలిటీషియన్ కాదు. నా డ్రెస్ ఆఫ్ కోడ్ ఆఫ్ డ్రెస్ ఫస్ట్ నుంచి ఇదే. ఇప్పుడు నేను ల్యాండ్ పూలింగ్ ముందు కూడా అప్పుడు ఎట్లానే ఉన్నాం, ఇప్పుడు ఎట్లానే ఉన్నాం. అంటే అది కొన్ని ఏదన్నా ఉంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేయట్లేదు. కానీ కమిషనర్ గారు ఉండటం వల్ల కానివ్వండి, అడిషనల్ కమిషనర్ గారు ఉండటం వల్ల కానివ్వండి, అంత చోట ఉండటం వల్ల కానీ ఏదైనా కానీ పాజిటివ్ ఇవాళ మాకు అనిపించింది అయితే మా ఇష్యూస్లో 7 ఇష్యూస్ ఉన్నాయి. మేము ట్రై చేసాము. ఆ 7 ఇష్యూస్లో ఎమ్మడే డెసిషన్ పాజిటివ్ డెసిషన్ వచ్చిందండి. మాది నీరుకొండ అండి. మేము వచ్చింది ఈ అసైన్డ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి అడగడానికి వచ్చామండి. నా పేరు సురేంద్ర, మా నీరుకొండ గ్రామం. మేము రాజధానికి 2014లో డిసెంబర్లో భూములు ఇచ్చి ఉన్నాము. దానికి మాకు వచ్చిన సమస్యలు ఏంటంటే కేటగిరీ 2 అనేది ఉన్నది. ఎప్పుడు 1928 నుంచి 2007 వరకు రిజిస్ట్రేషన్లు అయినాయి. సిపాయిలకు ఇచ్చిన భూములు వాళ్ళకి ఇచ్చినాక అమ్ముకునే హక్కు ఏర్పాటు ఇచ్చింది గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్లో. దాన్ని మేము సాగు చేసుకుంటుంటే 2007 వరకు రిజిస్ట్రేషన్లు అసైన్ రాయిపోయినా ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1250 ప్యాకేజ్ ఇచ్చి కౌలు యానివిటీ ఇచ్చి అసైన్ అనే పదం రైతుకి చేసే స్టాంపులో పెట్టాడు. అది పెడితే అంతకుముందు గవర్నమెంట్ ఉండడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక సిఐడి ఎంక్వైరీ అని అదని ఇదని పేసీ పెట్టి దాన్ని ఇచ్చేసాడు నాట్ టాలీడ్. దానివల్ల ఈ రైతులు అమ్ముకోవడానికి కూడా దాన్ని అసైన్ అని పదం పెట్టి, అది అసైన్ కాదు కాకపోయినా కూడా ఒరిజినల్ అయినా కూడా వాళ్ళు రైతులు మభ్యపెట్టి అసైన్ దేవుడు కొనరని నీకు లోన్లు రావని చెప్పి గజానికి 5 నుంచి 10,000 కాజేస్తుంటే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. దీన్ని పేపర్లో వేయించి ఆయన దాన్ని రెస్పాండ్ అయ్యి సిఆర్డీఏ 52 సమావేశంలో MS 187 జీవో ఇచ్చి పూర్తిగా పదం తీసేయమని చెప్పి ఉన్నారు. దాని మీద సిఆర్డీఏ కమిషనర్ గారు అడిగితే మాకు వాళ్ళు అనేది సవరణ చేస్తా ఉన్నారు. సవరణ కాదు, దాన్ని పదం అనేది రద్దు చేసి స్టాంపు అసైన్మెంట్ రాసిన స్టాంపు రద్దు చేసి
క్లియర్గా మళ్ళీ రిజిస్టర్ చేయమని కోరాము. దానికి కమిషనర్ గారు రెస్పాండ్ అయ్యి ఈ రోజే జీవో ఇస్తా అన్నాడు. దానికి మేము సాటిస్ఫైడ్ అయ్యాం. బాగానే ఉంది. ఇంతకుముందు సిఆర్టీ గ్రీవెన్స్లో డిప్యూటీ కలెక్టర్లో వీళ్ళే ఉండేవాళ్ళు. ఇవాళ ఇక్కడికి వచ్చినాక కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు ఉండబట్టి ఎమ్మటే పరిష్కారం అయిపోతున్నాయి. మంచిది. నా పేరు సింతాబతిన సువార్త. మాది వెంగడపాలి. మా నాన్నగారికి అసెంబ్లీ ఎకరం భూమి ఇచ్చారు. మేము 7 సంతానం. మేము అయితే మా 4వ అక్క మా నాన్నగారు చనిపోయారు 2000లో. మా అన్నయ్య ఉన్నాడు. మాకు తెలియకోకుండా పాస్ పుస్తకాలు పుట్టించుకుంది. తహసీల్దారు నాకే ఇచ్చాడు అని అంటుంది ఇప్పుడు. అయితే దాని నెంబర్ అయితే మా పొలం అయితే మా నాన్నగారిది. అది దాని గురించి అర్జీ పెట్టడానికి వచ్చాం. అధికారులు ఏమన్నారు, పరిశీలన చేస్తాము, సోమవారం వెంకటపాలెం సిఆర్డీ ఆఫీస్కి రమ్మన్నారు. బాగానే చేస్తారు. సోమవారం చూడాలి. ఇక్కడ లేదమ్మా, అక్కడ ఉంది, అక్కడ చూసి మాట్లాడదామన్నారు. మాది వెంకటపాలెం అండి, వెంకటపాలెం గ్రామం. మా తాతగారు అయినటువంటి మిక్కిలి వీరయ్య గారు ఈ గవర్నమెంట్ లంకపాలెం అసైన్ భూమి ఇచ్చారు. మా తాతగారికి 6 సంతానం, ఒక మగ అబ్బాయి. మా 4వ పెద్దమ్మైనటువంటి ఆమె మా తాతగారి భూమి నాకే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి దాన్ని పాస్బుక్ పుట్టించేసుకొని ఆమెకి గజాలు కుట్టించేసి గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అంటే మా తాతగారు వీళ్ళ నాన్నగారు ఆస్తి కాబట్టి మాకు కూడా అర్హత హక్కు ఉంటుందని చెప్పేసి మేము అర్జీ పెట్టామండి. దాన్ని పునః పరిశీలన చేసి దాని హక్కు కలిగిన ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి సమాన భాగాలుగా మాకు న్యాయం చేయకూడదని అర్జీ పెట్టాము. దాని కలెక్టర్ గారు అక్కడ అర్జీ పెట్టి స్పందించారు. రేపు సోమవారం వెంకటపాలెంలోనే వాళ్ళ యొక్క కార్యాలయానికి వచ్చి దాన్ని వెరిఫై చేసి దాని గురించి చెప్తా ఉన్నారు. స్పందన బాగుందండి, బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు సంజయ్ సీక ఓర్పుగా సమాధానం మాకు వివరించి చెప్పారు దీని గురించి. అండి అంత మంగళ ఇలా పరిష్కారం చేస్తాము. ఎలపూడి లాట తెస్తా ఉన్నారండి 9వ తారీఖు మధ్యలో కౌరు చేస్తామన్నారు. అది ఇంకా అది సార్ మేము విజయవాడ బాగాలేదండి. అంత మటుకి తుళ్ళూరులో ఇచ్చాము. అంత మంగళ ఇక్కడికి వచ్చినా కొద్దిగా పరిష్కారం పర్వాలేదు అనిపిస్తుందండి. కొద్దిగా పర్వాలేదండి. అప్పటికి ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. రైతు అది అదేం లేదులేండి. కాకపోతే వెయిట్ చేయమంటున్నారు, తర్వాత రమ్మని మాట్లాడుతున్నారండి. అన్నీ బాగానే జరుగుతున్నాయండి. నా పేరు చెరుకూరు వెంకయ్య. అసెంట్ ల్యాండ్ ఉంది నాకు 84 సెంట్లు. అసెంట్ ల్యాండ్ అయితే నేను కొనుగోలు చేసే భూమి మా తల్లిదండ్రులు ఇచ్చింది కాదు, నేను కొనుక్కున్నది. అయితే ఏమైందంటే సిఆర్డీకి భూమి ఇచ్చేసాను అప్పుడు 2014లో. నాకు కౌలు లేదు, పెన్షన్ లేదు. నేను అప్పుడు శ్రావణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి, ఇది సార్ పరిస్థితి అంటే, నీది కేటగిరీ 4లో ఉంది, నువ్వు కౌలు రాదు, నీకు కొనుగోలు కింద రాశారు, పెన్షన్ రాసుకో అన్నారు. అయితే శ్రావణ్ కుమార్ గారి టైంలో పెన్షన్ ఇచ్చారు నాకు 2500. తర్వాత పరిపాలన మారింది కదండి 2019లో. అప్పుడు జగన్ పాలన వచ్చినాక వాలంటీర్లు వచ్చి చెరుకూరు వెంకయ్య పొలం ఉంది అని చెప్పారు. చెప్పేటప్పుడు నాకు పెన్షన్ కూడా ఆపేశారు. కౌలు లేదు, పెన్షన్ లేదు ఇప్పుడు వరకు. మొన్న మా ఊర్లో 6 రోజుల క్రితం పెట్టారు కదా, అప్పుడు అర్జీ పెట్టుకున్నాం. శ్రీలత మేడం గారు ఇక్కడ ఒకసారి రమ్మన్నారు, ఇక్కడికి వచ్చాం, ఇవన్నీ చేపించి. మామూలుగా లోన ఉన్న వాళ్ళు మాత్రం రేపు మంగళవారం కానీ బుధవారం కానీ మీరు మీ ఊరు సిఆర్ నుంచి ఫోన్ వస్తుంది, అక్కడ రండి, ఇట్లాంటి చాలా వచ్చినాయి, వెరిఫికేషన్ చేస్తాం అన్నారు. బాగానే ఉంది, బాగానే చేశారు. నీరుకొండ బుచ్చిబాబు, మాది అనంతపురం అండి. మా నాన్నగారి పేరు నీరుకొండ కోటేశ్వరరావు. మా నాయనమ్మ గారు చనిపోయిందండి. మా నాయనమ్మ గారు 4 కొడుకులు రానా నుంచో ఇటు 4 కొడుకులండి. మేము సిఆర్డీలో భూమి ఇచ్చాం, మేము కూడా 2 ఎకరాలు. మా నాయనమ్మ గారికి 4 కొడుకులు అయితే మా నాన్న చేత కౌలు కోసం మా బాబాయ్ వాళ్ళు సంతకాలు పెట్టుకుని, నీరుకొండ అప్పారాయణ లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించుకొని కౌలు అని చెప్పించుకొని తెలియకుండా 150 విడి చేపించేసి వాళ్ళ సొంతగా 3 కలిసి ఒకళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు మమ్మల్ని గండి కొట్టి. దానికోసం పరిష్కారాన్ని మేము సంవత్సరం పోయిన జనవరి నుంచి సంవత్సరం 13 నెలలు తిరుగుతూనే ఉండవు. అధికారులు పరిష్కారం చేయట్లా. డిప్యూటీ కలెక్టర్ పద్మావతి గారు 20 యూనిట్ నెంబర్ 26 డిప్యూటీ పద్మావతి గారు ఇదిగో అదిగో అని తిప్పించి అర్జీలు పెడితే రిజిస్ట్రేషన్ ఆపించినా కూడా మధ్యలో సంవత్సరం నుంచి 500 అర్జీలు పెట్టినా కూడా తీసి పక్కన పెట్టేస్తుంది. అదేంటంటే మేమే కేసు పెడతాము. ఏంది మా నాన్నే నువ్వేం సంతకం 80 పైకి కేసు పెడతాను, గెట్అవుట్ అన్నాను. ఎందుకని గెట్అవుట్ అంటారు మమ్మల్ని? మేము రైతులు పొలాలు ఇచ్చాము న్యాయంగా, మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు సమాన వాటా కావాలి, తిరుగుతున్నామండి, చేయమంటే నీ జాతీయం చేసుకోపో అన్నారు అని
తర్వాత సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం మనం పిలిపించి ఆమె నేను పరిష్కారం చేస్తానయా, మీరు అందరూ కూర్చోబెట్టి నలుగురు అన్నదమ్ములు పిలిపించి కూర్చోబెట్టి 300 గజాల కమర్షియల్ నీరుకొండ కొడతల గారి చేస్తామని ఒప్పించి ఈ మొత్తం ప్లాట్లు మొత్తం ఒకటేమో 720, ఒకటేమో 500, ఒకటి 300 అండి, మొత్తం 1120 గజాలు చేపితోనే సెటిల్మెంట్ ఒప్పందం రాయించాం దగ్గర. నోటరీ చేయించింది. నీకెందుకు బుచ్చిబాబు చేపిస్తానని చెప్పింది. తర్వాత నీరుకొండ అప్పారావు అనే వ్యక్తి మా బాబాయ్ గారు చేపించినాక వారానికి ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. చేపించిన పిమ్మట నీకు చేపిస్తామన్న మాటలు చెప్పి వీళ్ళు కూడా తొలబుచ్చుకున్నారు. తర్వాత అమెరికా నుంచి వచ్చినా చేపిస్తాం, మళ్ళీ అర్జీలు పెట్టా మేడం గారికి, మళ్ళీ వచ్చినాక చేపిస్తామంటే చేపిస్తానన్నారు. చేపించిన ఆయన అమెరికా నుంచి వచ్చి 2 నెలలు అయింది. వచ్చినా కూడా మళ్ళీ పోతే మేడం గారు ఏంటంటే నాకు తెలియదు, మీరు కోర్టుకి వేసుకోండి అంది. కోర్టుకి ఎందుకు, మాకేం తెలుసు మేడం, కోర్టుకి ఎందుకు వేసుకోమంటారంటే మేము నా పని అయిపోయింది, మీరే చూసుకోపోండి. అదేంటంటే ఆ మేడం గారు ఏంటంటే నాకు ఇన్ని రిజిస్ట్రేషన్ అని ఇచ్చేసి నా పని నాకు అయిపోయింది, మీ పని మీరు చేసుకోపోండి, నా సంబంధం లేదండి. ఎవరు రైతుకి చేయాలిగా భూమి, వాళ్ళకి చేశారు. మా నాన్నగారు లేకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులో సీసీ కెమెరాలు చూడండి. సీసీ కెమెరాలు చూస్తే ఈ సంవత్సరం తిరిగేది మా నాన్నగారు నేను. మేము లేకుండా, మా నాన్నగారు లేకుండా వాళ్ళే సంతకాలు పెట్టించి లోన్ అంతా మేనేజ్మెంట్ చేయించి వాళ్ళే రిజిస్టర్ చేయించి కొమ్మక్కయి మాఫియా జరిగిందండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోవట్లా. తుల్లి స్టేషన్ కాడికి వెళ్ళాం, కేసు వద్దు బోస్ వద్దని అన్నారు. మళ్ళీ పోయినసారి రవి గారు ఎంఆర్ఓ గారు కేసు వద్దు, నేను పరిష్కారం చేస్తాను. నాకు ఒరిజినల్ డాక్యుమెంటు, ఒక నిమిషం సార్, నాకు ఎంఆర్ఓ రవి గారు, పద్మావతి గారు, నీరుకొండ అప్పారావు గారి పేరు మీద అయింది 1120 గజాలు ఈ ప్లాట్లు ఇచ్చారండి. డూప్లికేట్ మాకు ఇచ్చేసి ఒరిజినల్ వాళ్ళకి ఏమో మీ 300 గజాలు మీరు చేసినాక వాళ్ళకి ఒరిజినల్ ఇస్తామని చెప్పారు. సార్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను సార్, ఈయన 9 నెలల నుంచి. ఆయన అయిపోయినాక, ఆయన అమెరికా వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక నెలకి ఎంఆర్ఓ రవి గారు ఫోన్ చేసి, బుచ్చిబాబు గారు రిక్వెస్ట్ పెట్టారు, మీ అన్న లక్ష్మీనారాయణ ఆయనకి ఇవ్వమంటున్నారు రిక్వెస్ట్, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తాను, నువ్వు వచ్చేసి కోర్టుకి వేసేసి ఫైల్ మొత్తం ఏం కావాలంటే ఇస్తాము, నువ్వు కోర్టుకి వెళ్ళిపో అన్నారు. అదేంటంటే ఆ పాట చెప్తారు, మీరు ఒరిజినల్ ఏమన్నారు, మాకు అయిపోయినాక ఇస్తా అన్నారు. మమ్మల్ని ఇట్టమోహన్ చేయటం ఏంటంటే, ఏమో మేడం గారు చెప్పాలని మేము కోర్టుకి వేసుకొని మీరు తిప్పలు మీరు బాగుండి అని అన్నారండి. అది న్యాయం కాదండి, మాకు మంచిగా న్యాయం చేసి పెట్టండి సార్, నాకు కావాల్సింది అదేనో, నేను తిరుగుతున్నాను 10 సంవత్సరాల నుంచి, మాకు మంచిగా న్యాయం చేయండి అంటే ఇంత మట్టికి ఏది చేయలేదండి. అందుకని ఇవాళ కమిషనర్ గారిని కలవడానికి వచ్చాను. కలిసామండి. సార్ గారు అన్న ఓల్డే పెడతామయ్యా, చేపిస్తాము, వాళ్ళే వస్తారు ఎవరు అన్నారు. సరే సార్ ధన్యవాదాలు. మరి ఓల్డే పెట్టిన బట్టి అనంతపురంలో ఒక ప్లాట్ ఉంది, తుళ్ళూరులో 2 ప్లాట్లు ఉన్నాయి సార్. ఆ తుళ్ళూరు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, అదే ప్లాట్ ఓల్డ్ చేయలేదు. అనంతపురంలో ఒకటి చేశారు, అది కూడా చేయండి సార్, నాకు న్యాయం చేయని కోరుకున్నాం. అది బాగానే ఉంది సార్, రెస్పాన్స్ బాగా, కమిషనర్ గారు బాగానే చెప్పారు, మంచిగా చేస్తారు, న్యాయం నేను నమ్ముకున్నాం. అది సార్ విషయం.